హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు. ఈసారి వీరికి మాత్రమే 2000 రూపాయలు వస్తాయి. ఎవరెవరికి విడుదల చేస్తారు, ఏ తేదీని విడుదల చేస్తారు, అలాగే ఎవరైనా ఈ పీఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఈ అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు పీఎం కిసాన్ సంబంధిత పథకం కింద రైతులకు వచ్చే 20 వాయిదా త్వరలో విడుదల కానుంది. అయితే ఈ వాయిదా ద్వారా 2000 రూపాయలు పొందాలనుకునే అర్హులైన రైతులు తమ వివరాలను ముందుగానే పరిశీలించి తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. లేకపోతే ఈ విడత డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని ప్రమాణాలు తప్పనిసరి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. దీన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2000 రూపాయల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఇది రైతులకు తక్షణ ఖర్చులకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. పొలాల్లో పనులు మొదలుపెట్టే సమయంలో వచ్చిన పంటకు అవసరమైన సాగు సామాగ్రి కొనుగోలు చేసే సమయంలో వచ్చిన ఈ డబ్బు ఉపయోగపడుతుంది. సో మనకు 20 వాయిదా కోసం ఎవరు అర్హులో ఒకసారి చూసుకుంటే, సాగు భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలు, ఆధార్ బ్యాంక్ వివరాలు సరిగ్గా ఇచ్చిన వారు, ఈకేవీసీ పూర్తి చేసిన రైతులు, గత వాయిదా కోసం అర్హత కోల్పోని వారు, భూమి పరిమాణంలో సంబంధం లేకుండా ఇతర ప్రమాణాలు సరిపోతే అన్ని రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎవరు ఈ పథకానికి అర్హులు కారో ఒకసారి చూసుకుంటే, సో మనకు సంస్థాగత భూస్వాములు, ఉదాహరణకు ట్రస్టులు, కంపెనీలు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు లేదా పదవి విరమణ చేసిన వారు, అలాగే గత ఏడాది ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సీఏలు, ఆర్కిటెక్టులు వంటి ప్రొఫెషనల్ ప్రాక్టీస్లో ఉన్నవారు, 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న రిటైర్మెంట్ ఉద్యోగులు. సో మనకు ఈసారి వాయిదా ఆలస్యం ఎందుకు జరిగిందో ఒకసారి చూసుకుంటే, సాధారణంగా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ నెలల్లో వాయిదాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి జూన్లో వాయిదా విడుదల కాలేదు. అందుకు గల కారణాలు ఏదైనా అధికారిక ప్రకటన ప్రభుత్వం జారీ చేయలేదు. అయితే వివిధ నివేదికల ప్రకారం ఈ జూలై 10వ తేదీ వచ్చేలోపు ప్రధాని మోదీ ప్రత్యక్ష కార్యక్రమంలో ఈ 20 వాయిదాను విడుదల చేయనున్నారని అంచనాలు వేస్తున్నారు. ఈకేవీసీ పూర్తి చేయడం ఎందుకు అవసరమో ఒకసారి చూసుకుంటే, ప్రతి రైతు పేరు లబ్ధిదారుల జాబితాలో ఉండాలంటే తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. లేకపోతే రైతు పేరు లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది. ఇది చాలామంది గమనించాల్సిన విషయం. అర్హత కలిగిన రైతులు ఇప్పుడే తమ ఈకేవీసీ పూర్తి చేయడం ద్వారా వాయిదా అందుకునే హక్కును నిలుపుకోవచ్చు. ఈకేవీసీ ఎలా చేయాలంటే, ఓటీపీ ఆధారిత ఈకేవీసీ మీ ఆధారు, మీ మొబైల్ నెంబర్కు లింక్ అయి ఉంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లో ఓటీపీ ద్వారానే మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్ ఈకేవీసీ అంటే సిఎస్సి కేంద్రాన్ని సందర్శించి వేలిముద్ర ద్వారా ఈకేవీసీ చేసుకోవచ్చు. ముఖ ప్రామాణిక ఈకేవీసీ అంటే వృద్ధులు మరియు వికలాంగ రైతులకు ముఖ గుర్తింపు ఆధారంగా సిఎస్సిల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసే సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. మీ వాయిదా స్థితిని ఎలా తెలుసుకోవాలంటే, మీ వాయిదా ఆమోదించబడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే pmkisan.gov.in అనే సైట్కు వెళ్తే బెనిఫిషరీ స్టేటస్ లేదా మీ స్థితిని తెలుసుకోండి అన్న ఎంపికపై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయాలి. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా అనే విషయం స్క్రీన్పై కనిపిస్తుంది. ఈకేవీసీ పూర్తయిందో లేదో కూడా అదే స్క్రీన్లో చూపిస్తుంది. పీఎం కిసాన్ కోసం కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే pmkisan.gov.in అనే సైట్కు వెళ్ళండి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబరు మరియు క్యాప్చాను నమోదు చేయండి. పూర్తి వివరాలు నమోదు చేయండి. ఫారంను సమర్పించండి. ప్రింటౌట్ తీసుకోండి. ఈ విధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులను ఈ జూలై 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. ఇంకా ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.